క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనములండి. ఈరోజు మనము పడవ ప్రయాణం గురించి నేర్చుకున్నాం. మీరందరూ పడవలు ఎక్కారా? పడవలు ఎవరు ఎక్కలేదు కదా. దాని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము. అసలు పడవ ప్రయాణం అంటే ఏంటి? ఈ పడవ ప్రయాణంలో 3 చెప్తాను కుదిరితే. ఒకటేమో క్రీస్తు లేని పడవ, రెండవది క్రీస్తు ఉన్న పడవ, మూడవది విశ్వాసి ఉన్న పడవ. ఈ పడవ ప్రయాణం మనం చూసుకుంటే, ఈ పడవ అనేది సముద్రంలో ఉండేది, నదిలో ఉండేది కాదు. అర్థమవుతుందా? నదిలో ఉండేది ఈ పడవ కాదు. మన జీవితమే ఒక పడవ. మన జీవితమే ఒక పడవ. అంటే ఈ జీవితంలో మనం ఎలా ఉన్నాము? క్రీస్తులో ఉన్నామా, క్రీస్తులో లేమా అనేదే ఈరోజు మన అంశం. ఒకవేళ క్రీస్తు లేకపోతే మన జీవితం ఎలా ఉండిద్ది? క్రీస్తు ఉంటే మన జీవితం ఎలా ఉండిద్ది? పూర్వం మనం క్రీస్తు లేక బ్రతుకున్నాం కదా. ఇప్పుడైతే క్రీస్తు ఉండి బ్రతుకున్నాం. అంటే క్రీస్తులో బ్రతుకుతున్నాం ఇప్పుడు. పూర్వం అయితే మనం ఎలా బ్రతికే వాళ్ళమో, క్రీస్తు లేడు మనలో పాప స్వభావం ఉంది. మనలో ఈ లోకానుసారంగా నడిచే జీవితం మనలో ఉంది. ఈ లోకానుసారంగా బ్రతికే బ్రతుకు మనలో ఉంది. ఎప్పుడైతే క్రీస్తు మనలోకి వచ్చి ఉన్నాడో, ఈ లోకమంతా విడిచిపెట్టి క్రీస్తే నాకు కావాలి అని మనం బ్రతుకుతున్నాం. అందుకనే కదా ప్రతి ఆదివారము మనం దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన ఆరాధిస్తూ ఉన్నాము, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆదివారం ఒకరోజేనా కాదు, రోజంతయు, వారం అంతయు మనం ఏం చేస్తున్నాం? కూడుకోలేకపోయినా ఇంట్లో మీరు స్తుతులు అర్పిస్తున్నారు, దేవుడికి ప్రార్థన అనేది చేస్తున్నారు. ఇది వరకు ఎలా ఉండేది? ఇలా ఉండేది కాదు. మనం ఏదో లోకంలో అందరూ అదే పని చేస్తారు, మనం కూడా అదే పని చేస్తున్నాము అనే ఆలోచన కలిగి ఉన్నాం ఇదివరకు. కానీ ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడైతే మనకు ఒక గురి ఉంది, మనకు ఒక లక్ష్యం అనేది ఉంది. ఏంటి? క్రీస్తు కోసం మన లక్ష్యం అనేది ఉంది. క్రీస్తు నా కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే గురి, అనే లక్ష్యం మనకుంది. ఇదివరకు లక్ష్యం లేదు మనకి, ఇప్పుడైతే లక్ష్యం అనేది ఉంది. ఉంచుకున్నా గాని నిజంగా మన జీవితంలో క్రీస్తు ఉన్నాడా? అదే ఈరోజు మన అంశం. ఉన్నాడా లేదా అనేది మీరే ఆలోచించుకొని నేనైతే చెప్తాను, సరేనా? ఫస్ట్ ఏంటి ఏమని చెప్పాను నేను? క్రీస్తు లేని పడవ. గుడ్, వింటున్నారు అందరూ? ఓకే, ఫస్ట్ది క్రీస్తు లేని పడవ. చూద్దాం. మత్తయి సువార్త 14:22 నుంచి ఒకసారి చదువుతాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యుల దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కిరి. ఇదంతా నేను ఒకసారి మీకు పైన చెప్పేస్తాను, తర్వాత లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏమి లేదు. ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, అక్కడ కొన్ని అద్భుతాలు చేసిన తర్వాత వాళ్ళ శిష్యుల దగ్గరికి వెళ్ళి, మీరు వెళ్ళిపోండి, మనకంటే రోడ్డు మార్గం ఉంది కాబట్టి వెళ్ళిపోతాం. వాళ్ళు అక్కడ ఏంటంటే ఒక నది ఉండేది, అక్కడ నుంచి ఏమవుతారు? వాళ్ళు పడవలు వేసుకొని ఆ దరికి వెళ్ళాలి. మీరు వెళ్ళిపోండి, నేను వస్తానని చెప్పి వారి శిష్యులందరినీ ఏం చేశాడు? ఆయన పడవని ఎక్కిచ్చేసి మరి ఈయన ఏం చేస్తాడంటే ఇలాంటి కొండ ఎక్కి ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే మరి ఆయన ప్రార్థన చేసుకోవాలి కదా. అద్భుతం చేశాడు, అన్ని చేసిన తర్వాత దేవునికి సమయం ఇవ్వాలి కదా.
దేవునికి సమయం ఇవ్వాలి కదా. ఇక్కడ అదే మనకు చెప్తున్నాడు, మీరు ఎన్ని చేసుకున్నా సరే దేవునికి మాత్రం సమయం ఇవ్వాలి. ఎక్కడైనా చూడండి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏది చేసినా గానీ దాని తర్వాత ఆయన ప్రార్థనకు వెళ్తాడు. దాని ముందు గాని దాని తర్వాత గాని ప్రార్థన అనేది చేసుకుంటాడు. అదే విధంగా మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంత సమయం ఉన్నా, ఎంత సమయం లేకపోయినా, మనమైతే అన్నిటికీ సమయం ఇస్తాం. దేనికి? తినటానికి సమయం ఇస్తాం, స్నానం చేయడానికి సమయం ఇస్తాం, మన ప్రయాణాలకు సమయం ఇస్తాం, మన చుట్టాలు వస్తే వాళ్ళతో మాట్లాడటానికి సమయం ఇస్తాం. కానీ దేవుడికి మాత్రం అస్సలకి సమయమే ఇవ్వం. ఎందుకేమో మనం? ఆయన అంటే మనకు కలుసు కదా. అదే చుట్టాలు వచ్చారనుకో, మీరు ప్రార్థన, నేను సమయం అనేది, వాళ్ళ చుట్టాలకు సమయం లేదనుకో, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోతారు. నేను అంత దూరం నుండి వస్తే నువ్వు చర్చికి వెళ్తావా? క్రిస్మస్ పండుగ నేను వస్తే చర్చికి వెళ్తావా? ఈసారి చెప్తాను రాను అసలు నేను అంటానరా. అప్పుడు మనం ఏం చేస్తాం? చర్చి రోజు ప్రతి ఆదివారం వెళ్తున్నాం కదా. ఇది మాట విన్నారా? ఏ అమ్మ 365 రోజుల్లో అన్ని 12 వారాలు, 12 నెలల్లో 4 వారాలు చొప్పున అన్ని రోజులు వెళ్తున్నావు. ఒక ఆదివారం పూట ఒక్క ఆదివారం వెళ్ళపోతే ఏముందలే అమ్మ, ఎవరేమంటారు నిన్ను, ఇప్పుడు అన్నీ తెలుసులే అని అట్లా అనగానే మీరేమైపోతాం? సరేలే అని చెప్పి అయిపోయి ఆ రోజు రాకుండా దేవుని సన్నిధిలో ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, వాళ్ళతో మాటలు చెప్తా ఉంటాం. అంతేనా? ఇక్కడ కూడా మరి దేవుడు అట్లాగే చేశాడా? యేసుక్రీస్తు వారు చేయలా. ఆయన దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇచ్చేశాడు. తన తండ్రికి ఇవ్వవలసిన సమయాన్ని తన తండ్రికి ఇచ్చాడు. తండ్రికి ఇచ్చి వీరికి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి? ఆ దరికి వెళ్ళిపో అనగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మధ్యలో వెళ్ళిపోతూ ఉంటే పెద్ద గాలి, మనకంటే ఇక్కడంటే ఏమొచ్చింది? పెద్ద గాలి, వాన, సుడిగాల్లాగా అట్లాంటివి వచ్చింది. కానీ సముద్రంలో కనుక అలా వచ్చింది అనుకో, పరిస్థితి ఏంది? ఆ ఓడ నిలబడిద్దా? అలలు వస్తా ఉంటాయి అన్ని, అసలుకి వాడు లోపల భయపడతా ఉంటారు. అలా వస్తా ఉంటే ఒక ఆయన వస్తున్నాడు నడుచుకుంటూ. దేని మీద? నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే వీళ్ళందరూ ఏమన్నారు? అమ్మో పోతాం అన్నారు. అప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఎవరే పోతాం కాదరా నేనేరా నాయన అనగానే ఈ పేతురు ఎవరంటే మొట్టమొదటి శిష్యుడు, అంటే అందరికి లీడర్. ఈయనకేం చేశాడు? ప్రభు నీవు అయితే నేను నీళ్ళలో నడవటానికి సహాయం చెయ్య అంటే, సరే పేతురురా అన్నాడు. వచ్చిన తర్వాత ధైర్యంగా దేవుని మీద నమ్మకంతో కొద్దిగా దూరం నడిచిన తర్వాత ఈ చుట్టుపక్కల గాలిని అంతా చూసి భయం వేసింది ఆయనకి. భయం వేయంగానే ఆ కళ్ళు దేవుని దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మునిగిపోతాం స్టార్ట్ చేసిన తర్వాత ప్రభా నేను మునిగిపోతున్నానంటే, సరే దేవుడు చూస్తా ఉండలేడు కదా, చేయించాడు, పైకి వచ్చాడు. మరి అల్పవిశ్వాసి ఎందుకురా నాయన, ఎందుకు సందేహపడితే అనగానే ఆయన పేతురు ఏం మాట్లాడలేదు. చివరికి అయినా కానీ దేవుడు ఏం చేశాడు? పైకి తీసుకొచ్చి నావలోకి కూర్చోబెట్టగానే గాలి మొత్తం అణిగిపోయింది. ఇది ఇక్కడ స్టోరీ. అప్పటిక దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పడవ అనేది సముద్రము మధ్యలో ఉన్నప్పుడు గాలి ఎదురైంది. ఎదురైన తర్వాత ఇంచుమించు 4వ జామున ఆయన ఏం చేశాడంటే సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంటే 4వ జాము అంటే ఏంటి అసలు? ఫస్ట్ మనం తెలియాలి. అంతేనా? 4వ జాము అంటే ఏంటో తెలియాలి. ఇది యూదులు రాసిన దాని ప్రకారంగా గ్రీకు నుంచి మనం రాశారు. ఆయన కూడా ఇజ్రాయేల్ దేశంలో పుట్టాడు కాబట్టి వాళ్ళ దాని ప్రకారంగా కాలమాన లెక్కలు అనేవి మనకు ఉంటాయి. ఏంటంటే 4వ జాము ఏంటంటే ఉదయము 3 నుంచి 6 వరకు. అర్థమైందా? అంటే 3 కంటే మనం నిద్రపోతాం కదా, 3 నుంచి 6 వరకు. ఇప్పుడు మనకి రోజు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? నైట్ 12 నుంచి మళ్ళీ నైట్ 12 వరకు. కానీ యూదులు కాలమాన ప్రకారం ఏంటంటే సాయంత్రం 6 నుంచి, ఇప్పుడు ఉంది కదా, ఈ సాయంత్రం 6 నుంచి మళ్ళీ రేపు సాయంత్రం 6 వరకు వాళ్ళకి ఒక రోజు. మనకేంటి 12 నుంచి 12 వరకు ఒక రోజు. కానీ వాళ్ళకేంటి సాయంత్రం 6 నుంచి మళ్ళీ 6 వరకు ఒక రోజు. అలా లెక్కేసుకుంటూ ఉంటే సాయంత్రం 6 నుంచి 9 వరకు మొదటి జాము, మనకి నుంచి 12 వరకు
రెండోది 12 నుంచి 3 వరకు మూడోది, 3 నుంచి 6 వరకు నాలుగవది. అంటే మనకు భాషలో చెప్పాలని కోడి కూసిద్ది తెలుసు కదా, అట్లాగా 3 నుంచి 6 వరకు 4వ జాము వాళ్ళకి. ఆ 4వ జామున ఆయన ఏం చేశాడంటే సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక ఇంకొంచెం చూసినట్లయితే ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. అంటే తొందరపాటు. వాళ్ళకే కాదు, మనకు కూడా ఏముంది, తొందరపాటు ఉంది. వాళ్ళు చూడంగానే చూశారు దగ్గరికి వచ్చే లోపే అందరూ ఏమని భయపడుతున్నారు, భూతం అని భయపడుతున్నారు. చూసారా, మనకే కాదు వాళ్ళకు కూడా భయం ఉంది. భూతం అనగానే వాళ్ళకు కూడా భూతం అని భయపడంగానే ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు చూడండి, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా. ఆయన ఏమన్నాడు, ధైర్యంగా ఉండండి, మీరు భయపడద్దు, నేనే. మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే దేవుడు ఉన్నా గానీ భయపడుతున్నారు, దేవుడు లేకపోయినా వాళ్ళు భయపడుతున్నారు. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడు, మరి భయపడుతున్నాను ఆయన నేనే. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా స్వరం వినపడి, బాను నీ ప్రార్థన ఆలకించాడు దేవుడు అనగానే అప్పుడు ఏమంటారు, ఏంట్రా ఇదే, ఎవరు వింటున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అంటే మనకేమొచ్చిద్ది, భయం అనేది వచ్చేసిద్ది. మనిషి నైజం అనేది భయం వచ్చిద్ది. కానీ వాళ్ళు భయపడ్డారు. భయపడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేనే, మీరు ధైర్యంగా ఉండండి, భయపడవలసిన అవసరం లేదు అని స్పష్టంగా ఆయన వారితో చెప్పారు. మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తానంటే, భయపడవలసిన అవసరం లేదు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. తర్వాత పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఒకవేళ నీవే అయితే, నువ్వేమంటున్నా, నేనేమో భూతం అంటున్నా, నువ్వేమో దేవుడు అంటున్నావు. నువ్వే అయితే, ఒకవేళ గనక నువ్వే అయితే నేను కూడా నీలాగా నీళ్ళలో నడవటానికి అంతే, ఒక మాట చెప్పు అంతే. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఏమని ఆయన ఒక్క మాట చెబితే చాలు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. అంతే, ఎంతో మందిని బాగు చేశాడు. ఏంటి, ఒక మాట ద్వారా. అలాగే నువ్వు ఒక మాట సెలవిచ్చావు అనుకో, నేను కూడా నీతో పాటు ఏం చేస్తాను, నీళ్ళల్లో నడుస్తాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతాను అతనితో చెప్పాను. ఇక్కడ మనం ఇందాకంతా చదివినట్లయితే ఆయన మళ్ళీ కింద పడుతూ ఉన్నాడు, మళ్ళీ దేవుడు ఏం చేశాడు, పట్టుకున్నాడు. ఇప్పుడు దీంట్లో ఉన్న అంతరార్థం అనేది మనం ఒకసారి చూద్దాము. మన జీవితంలో ఇది ఎలా జరుగుతుంది అనేది చూద్దాము. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, పడవలో ఉన్నారు. పడవలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఏం జరిగింది, అంతా ఏమొచ్చింది, పడవ దేంట్లో ఉంది, సముద్రంలో ఉంది. సముద్రంలో ఉన్న తర్వాత చుట్టుపక్కల అంతా ఎంత బేభత్సం జరిగింది. ఏం జరిగిందంటే గాలి బాగా బేభత్సం చేసేసిన తర్వాత వీళ్ళందరూ శిష్యులు భయపడుతూ ఉన్నారు కదా, భయపడ్డారు. ఇక్కడ మనం చూస్తే సముద్రం అంటే ఏంటో చెప్పండి, లోకం. సముద్రం అంటే లోకం. ఆ పడవ ఎవరు, మనమే. అంటే మనం ఎక్కడున్నా, ఏంటి, లోకంలో ఉన్నాం. మనం లోకంలో ఉన్నాం. చుట్టుపక్కల వచ్చే గాలి అంతా ఏంటి, మనకేమొచ్చిద్ది, శ్రమలు. క్లియర్ గా చూడండి, మనం ఎక్కడున్నాము, లోకంలో ఉన్నాం. లోకం అంటే దేంతో పోల్చాడు దేవుడు, సముద్రము. ఆ పడవ ఎవరు, మనమే. చుట్టుపక్కల అంతా గాలి వస్తా ఉంది. అలల వలన కొట్టబడుచుండెను. 24లోకి అలల చేత కొట్టబడుచుండెను. అంటే మన జీవితంలో కూడా మనకి ఎన్నో శ్రమలు రావటం వల్ల మనం ఏమవుతాం, కష్టపడతా ఉంటాం, చనిపోం. అక్కడ శిష్యులు ఏమన్నా కింద పడ్డారు, బోర్ల పడ్డారా, పడలేదు. అలాగే మన జీవితంలో కూడా మనం లోకంలో ఉన్నప్పటికీ శ్రమల చేత కొట్టబడతాం. దీంట్లో ఈ పడవలో క్రీస్తున్నాడా ఫస్ట్ లేడు. ఫస్ట్ పడవలో క్రీస్తు లేడు. లేకపోయినా సరే ఏమవుతుందంటే కొట్టబడుతున్నాం అలల చేత అంటే శ్రమల చేత. మన జీవితంలో ఎన్నో హింసలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, అన్నిటి చేత మనం ఏం చేస్తున్నాం కొట్టబడుతున్నాం. అయినా కానీ మన ప్రాణం మాత్రం దేవుడి చేతిలోనే ఉంది, కానీ లోకం చేతిలో లేదు. మన మీద ఎవరన్నా చేయి వేయగలరా?
ఎవరు వేయగలరు? ఒకవేళ చెయ్యి వేసినా గానీ మన ప్రాణం మాత్రం ఆయన చేతిలోనే ఉంది. ఎన్నొచ్చినప్పటికీ ఆయన ప్రేమలో నుండి మనల్ని ఏది ఎడబాయలేదు. శ్రమ అయినా, నింద అయినా, హింస అయినా, ఖడ్గమైనా, కరువైనా, బాధ అయినా, వేదనైనా ఆయన చేతిలో నుంచి మనల్ని ఏది తీసుకోలేదు. ఏది తీసుకోలేదు. మన మనుషులం అయితే మీ ప్రాణం పోయేంత వరకు పోరాడతాం. అంతేనా? ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రుల తర్వాత సంగతి. ఇక్కడ ఏంటి, కోడి, జంతువు చూడండి, పైన గద్ద వచ్చింది అనుకోండి, ఏం చేసిద్ది? తన పిల్లల్ని కాపాడిద్ది, లేకపోతే అది దానితో కలిసి పోరాడిద్ది. అదేం చేయలేదు, ప్రాణం పోయేంత వరకు పోరాడి. అంటే తన పిల్లల కోసము ఒక జంతువే అంతగా తన ప్రాణం పెట్టి అంతగా పోరాడుతుంటే మన మనిషి కూడా అంతే పోరాడతాడు. మనిషి కన్నా దేవుడు ఇంకెంత పోరాడతాడో చూడండి ఒకసారి. మనిషి కన్నా దేవుడు ఇంకెంత పోరాడతాడు. అంటే దేని చేత మనం కొట్టబడుతున్నాం? శ్రమల చేత కొట్టబడుతున్నాం. క్రీస్తు లేనప్పుడు మనం శ్రమల చేత కొట్టబడుతున్నాం. ఇక్కడ అదే చెప్తున్నాడు. మరి వచ్చేసాడు కదా, తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ సముద్రం అయిపోయింది, మన లోకంలో ఉన్నాం, మన అల్లల చేత కొట్టబడుతుంది, కానీ మన ప్రాణం మాత్రం దేవుని చేతిలో ఉంది, మనకేమీ కాలేదు. మరి తర్వాత ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు వచ్చారు మన పడవలోకి. అంటే మన పడవలోకి రాలేదు, ఇంకా మన పడవలోకి రాలేదు, దూరంగా ఉండి మనల్ని చూస్తున్నారు. ఆయన అదే వాక్యం చెప్తుంది, నీ హృదయం అనే ద్వారం వద్ద నేనేం చేస్తాను? తలుపు తడుతూ ఉన్నాను, తీరా నేను వస్తానంగానే మనం ఏమంటున్నాం? నువ్వు రావద్దు అంటాం. దేవుడు మాత్రము మన హృదయంలో ఏం చేస్తాడంటే కొడుతున్నాడు తలుపు. నేను వస్తాను, హృదయం అనే ద్వారంలో నేను నిలిచి ఉన్నాను, నువ్వు తీయమ్మా ఆయన కొడతంటే మనం మాత్రం ఏం చేస్తామో తెలుసా? దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాం. మన హృదయంలోకి ఆయన చోటు ఇవ్వట్లేదు అసలుకి. ఒకవేళ చోటు ఇచ్చినా సరే ఎంత చోటు ఇస్తాం? ఇది ఎంత స్పేస్ ఉందండి మన హృదయంలో. ఉదాహరణకి మీరు ఎంత చోటు ఇస్తారు దేవుడికి? నిజం చెప్పండి, ఎంత చోటు ఇస్తారు? ఎంత హృదయం, ఇదంతా హృదయమే. ఎంత చోటు ఇస్తారు? ఆ మూలని ఇస్తారు, లేకపోతే ఈ మూలని ఇస్తారు, లేకపోతే కొద్దిగా ఇస్తారు. మిగతాదంతా ఏముండిద్ది? బంధువులు, స్నేహితులు, పిల్లలు, మనం సంపాదించుకో అన్ని. అంటే ఏంటంటే ఎంత స్పేస్ అంతా మనం దేవునికి ఇవ్వకుండా ఈ లోకానికి ఇస్తున్నాం, ఎంత స్పేస్ మాత్రము దేవునికి ఇస్తున్నాం. ఒకవేళ ఇచ్చినా గాని ఎంత స్పేస్ నువ్వు దేవునికి ఇచ్చి ఆ ఒక్కటే వేరే వాళ్ళకి ఇచ్చావు అనుకో, దాన్ని దేవుని ఆశీర్వదిస్తాడు. అంటే మన విశ్వాసి జీవితంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే క్రీస్తుకి ఇవ్వాలి. దేవునికి మాత్రమే మనం ఇవ్వాలి. దేవునికి ఇస్తే సఫలమవుతాయి. అందుకనే నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనునని పోయిన ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం, గుర్తుందా? మన పనుల భారము దేవుని మీద వేసినట్లయితే ఆయనే మనకి సహాయం చేస్తాడు. అది ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే క్రీస్తు మనల్ని చూస్తా ఉన్నాడు, అక్కడి నుంచి హృదయం ద్వారం వద్ద నిలుచుంటూ ఉన్నాడు. అలా చూసిన తర్వాత ఏంటంటే మనం గ్రహించాం. ఇక్కడ ఒక అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళు కూడా మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, అద్భుతం ఉంటేనే నమ్మారు వాళ్ళు, లేకపోతే నమ్మలే. అంతేనా? ఎవరు నమ్మలేదు? ఆయన నడిచిన తర్వాత పేతురు కూడా ఏమన్నాడు? ఇదిగో నేను కూడా నడవాలయ్యా అప్పుడు నమ్ముతాను అంటున్నాడు. చూసారా? మనం కూడా ఏం చేస్తామంటే యేసుక్రీస్తున్న అంగీకరించండి అమ్మా నిజదేవుడు అనగానే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏదైనా అద్భుతం చేస్తే వస్తా, లేకపోతే అంటే అద్భుతం చేయకపోతే రావా? నిజదేవుని తెలుసుకోవా? ఈ సృష్టికర్త ఆయనేనమ్మా, సర్వాన్ని సృష్టించింది ఆయనేనమ్మా, మీరు గ్రహించండి అని మనం చెప్పామనుకో, వాళ్ళు గ్రహించరు. ఈ రోగం తగ్గితే దేవుని నమ్ముకుంటా, నా అప్పులు తీరిపోతే దేవుని నమ్ముకుంటా, మా అబ్బాయికి మంచి ఉద్యోగం అయితే నమ్ముకుంటా, మా అమ్మాయికి మంచి పెళ్ళి అయితే మంచి వరుడు వస్తే నమ్ముకుంటా. వీళ్ళన్న వాళ్ళు చాలా మందిని చూశానమ్మా నేను. ఏదో ఒక సాగు చెప్తా ఉన్నారు. సరే పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిన తర్వాత ఇప్పటికైనా రామంటే అయ్యో నా అల్లుడు ఊరుకోనండి. ఎంతగా మనం
దిగజారిపోతున్నాం అంటే దేవుడు యేసు క్రీస్తు అని తెలుసుకున్నా గానీ మనం గ్రహించలే. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే నమ్మలేకపోతున్నారు చాలా మంది. మరి నువ్వు అన్ని శ్రమల చేత ఉన్నావుంటరా, ఒక్కసారి దేవుణ్ణి ఆహ్వానించరా, దేవుడు వాటన్నిటిని అదుపులో పెడతాడరా అంటే అస్సలకి నేను నమ్మం. అస్సలు మేము ఈ పేతురులాగా మన జీవితం కూడా, అంటే ఏదన్నా అద్భుతం చేస్తేనే నేను నమ్ముతాను. అద్భుతం చేశాడు, ఓకే గుడ్, వెరీ గుడ్. వచ్చిన తర్వాత మళ్ళీ శ్రమ వస్తే వెనక్కి వెళ్ళిపోతావా? మళ్ళీ శ్రమ వస్తే వెనక్కి వెళ్ళిపోయావు అనుకో, ఏం ఉపయోగం? మళ్ళీ శ్రమ వస్తే వెనక్కి వెళ్ళిపోతే ఏం ఉపయోగం? మరి ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఆయన చాలా మంచాడు కదా, సరే రా అన్నాడు. రా అన్నాడా అనలేదా? ఏంట్రా నాతో పాటు నువ్వు నడుస్తావా అంటే అద్భుతం చేయాలి నీకు అనలా దేవుడు. రా అన్నాడు అంతే. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చిన నాకు సెలవు ఆయనతో. నేను ఇది మనమేనా కాదా? యేసు క్రీస్తులోకి రాకముందు మనం ఇలా అడిగామా లేదా? ఆయన గురించి కొంచెం తెలిసినా గానీ ఇలా అడుగుతాం. యేసు క్రీస్తుని చాలా మంది విశ్వసిస్తారు తెలుసా? చర్చికి రమ్మంటే రారు కానీ వాళ్ళు నమ్ముతారు. ఎందుకో చెప్పండి? అరే యేసు క్రీస్తు దగ్గరికి వెళ్తే స్వస్థత, ఆరోగ్యం వచ్చిందిరా అని చాలా మంది చెప్పారు, నేను విన్నాను. యేసు క్రీస్తు దగ్గరికి వెళ్తే ఆరోగ్యం వచ్చింది చెబుతారు, బాగా అయిద్దని చెప్తారు, కానీ రారు. అది ఆ నమ్మకం ఉంది. ఇంకో మాట ఏమంటారు తెలుసా? అన్ని ట్రై చేసామండి, ఏది వర్కౌట్ అవ్వాల, చివరికి యేసు క్రీస్తుని నమ్ముదాం, ఈయన ఏం చేస్తాడో అనేవాళ్ళు కూడా చూశాను నేను. అనేవాళ్ళు కూడా ఈ పేతురు లాంటి వాళ్ళే. మన జీవితంలో కూడా ఈ పేతురు లాంటి వాళ్ళు మనమే ఉన్నాం. మనం కొన్ని సందర్భాల్లో పేతురులా మారిపోతాం. అర్థమవుతుందా నేను చెప్పింది? కొన్ని సందర్భాల్లో మనం పేతురులా మారిపోతాం. దేవుణ్ణే క్వశ్చన్ చేసేస్తాం. అద్భుతం చేసినా నమ్మలేని స్థితిలో ఉంటాం మనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని. ఇక్కడ చూడండి ఏంటి, ఆయన ఏమన్నాడు? రమ్మన్నాడు. ఆయన రమ్మనగానే పేతురు ఏం చేశాడు? నేల మీద నడిచెను అంటే అలా అడుగు పెట్టాడు అంతే. అడుగు పెడితే మునిగిపోతారా? ఇక్కడ ఏమన్నా స్పష్టంగా నడిచెను. నడవడం అంటే ఏంటి? ఒక 4-5 స్టెప్పులు. ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళామంటే నడవటం అని అర్థం. దిగంగానే నడవటం అని అర్థం కాదు కదా. కొన్ని స్టెప్పులు వేసాడు, 4-5 స్టెప్పులు వేసాడు. అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా నడిచాడు. నడిచిన తర్వాత అతను ఏమైంది? అతని పరిస్థితి ఏమైంది? గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. చూసారా? గాలిని చూసి ఏమయ్యాడు? భయపడ్డాడు. అదే విధంగా మనం కూడా లోకంలో ఉండే శ్రమలను చూసి భయపడ్డాం అనుకో, మన పరిస్థితి ఏంటి? పేతురు ఎలాగైతే మునిగిపోయాడో మనం కూడా అలాగే మునిగిపోతాం. ఈ లోకమంతా అందంగా కనపడిద్ది మనకి. ఆ లోకంలో పడి మునిగిపోయామా మన జీవితం అంతమైపోతుంది. సముద్రం అనే లోకంలో మనం పడిపోకూడదండి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేవుణ్ణి మీరు నమ్మారు. ఆయన ఒక అద్భుతం చేయమన్నారు, నేను చేస్తానని అంటూ ఉన్నాడు. అయినా కానీ మీరు ఏం చేస్తారంటే లోకాన్ని చూసి భయపడుతూ ఉన్నారు, సందేహపడుతూ ఉన్నారు. ఉదాహరణకి చాలా మంది గర్భఫలం లేక ఎంతో మంది బాధపడతా ఉంటారు కదా. అంటే ఏంటంటే పిల్లలు లేక ఎంతో మంది బాధపడతా ఉంటారు. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన పాస్టరే. 13 సంవత్సరాలైంది పెళ్ళయి, ఇంతవరకు పిల్లలు లేరు. అన్నయ్య మాత్రం ఒకటే నమ్ముతున్నాడు, ఏమనంటే నా దేవుడు నాకు ఇస్తాడంతే, నా దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి. ఆయన్ని ఎంతగా లాగాలని చూసినా గానీ ఆయన మాత్రం ఒకే స్థిరమైన విశ్వాసంతో నా దేవుడు నాకు ఇస్తాడు. బైబిల్ అదే ఉంది కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అని ఉంది. కాబట్టి ఆయన స్థిరపడ్డాడు అంతే. మీరు ఎన్నైనా అనుకోండిరా, నేను మాత్రం నా దేవుడు ఇస్తాడు తప్పకుండా అని చెప్పి ఆయనకి ఎంతవరకు ఇవ్వాలి. ఆయన అదే విశ్వాసంతో ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మాకు చర్చిలో, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆయన కూడా వాళ్ళ ఆవిడ కూడా ఇదే విశ్వాసంతో ఉంది. అప్రాక్సిమేట్ గా ఒక 10 సంవత్సరాలకు అనుకుంటా ఒక కుమారుణ్ణి ఇచ్చాడు, చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు.
విశ్వాసం ఉంచారు, కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు మనకి చేయాలని ఆశపడుతున్నాడు. మంచిదే చేస్తాడు. కానీ నువ్వు పొందుకున్న తర్వాత కూడా, పొందుకున్నావు మంచిదే, పొందుకున్న తర్వాత కూడా నువ్వేం చేస్తున్నావు అంటే వెనక్కి వెళ్ళావు అనుకో, మన పరిస్థితి అర్థమై గోచరంగా ఉంటుంది. నాగలపై చెయ్యి వేసి వెనక్కి తీసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. అది సేవ అయినా సరే, ఏదైనా సరే. ఈ పొలం దున్నాలంటే మీరు నాగల ఇప్పుడు ఇదివరకు నాగలు ఉండి, ఇప్పుడైనా ట్రాక్టర్స్ కదా, ఆ ట్రాక్టర్ సగం దున్ని వదిలేస్తారా? మొత్తం దున్నే వరకు నువ్వేం చేస్తారు? అది ఉదయం నుంచి సాయంత్రం దాకైనా సరే మొత్తం దున్నే ఇంటికి వెళ్తారు. అంతేనా? సగం వదిలేసి వెళ్ళరు కదా ఎవరు. అదే విధంగా దేవుని నమ్మిన తర్వాత మనం ఎన్ని వచ్చినప్పటికీ సరే మనం మాత్రం ఏం చేయాలి? ఆయన్ని విడిచిపెట్టకూడదు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఎన్నేను చెప్తారు. అంతేనా? ఇప్పుడు ఏమందరా బాబు పాస్టర్స్ మీరు ఎన్నేను చెప్తారు, మీకు వచ్చే తెలిసిద్ది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎన్నో శ్రమలను అనుభవించి ఇక్కడికి వచ్చాం మేము. ఎన్నో శ్రమలను అనుభవించి, ఒక శ్రమ ఎన్నో శ్రమలు అయినప్పటికీ దేవుని మాత్రము మేము పెట్టలేదు. ఎన్నొచ్చినప్పటికీ వన్స్ నా జీవితంలో నా పడవలో దేవుణ్ణి మేము ఆహ్వానించిన తర్వాత ఎన్నో వచ్చినాయి. అలల చేత కొట్టబడినట్లు, ఆ పడవ అలల చేత కొట్టబడినట్లు మా జీవితంలో ఎన్నోసార్లు కొట్టబడ్డాం. దేవుని నమ్ముకోకముందు కొట్టబడ్డాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి మా జీవితంలోకి దేవుణ్ణి మేము ఆహ్వానించామో అయినా ఇంకా వచ్చినాయి. అయినప్పటికీ మాత్రం దేవుణ్ణి మాత్రమే విడిచిపెట్టలేదు. ఆయన మీద విశ్వాసం ఉంచాము, ఆయన్నే పట్టుకొని ఉంచాము. అంతే. దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఎన్నొచ్చినా సరే ఆయన పట్టుకొని ఉన్నాం కాబట్టి ఈ స్థితిలో ఉన్నాం. నేను పైనుంచి పట్టుపరుపుల మీద నుండి వచ్చి మీకు నేను వాక్యం చెప్పాను అనుకోండి, మీరేమనుకోవాలి అప్పుడు? అరే ఈయనకే అన్నయ్యకి ఏమంటారు, ఎన్నేదో చెప్తారని చెప్పి. అంటే తెలిసిన వాళ్ళకి తెలుసు ఎన్ని కష్టాలు తెలియని వాళ్ళు ఏమంటారు? ఒక మాట చెప్పేస్తారు, ఒక మాట అనేస్తారు. అలాగే బయట వాళ్ళకి ఏం తెలియదు మన పడిన కష్టాలు, శ్రమలు, దేవుళ్ళు ఎంత ఎదుగుతున్నాం అని చెప్పి. వాళ్ళు మాత్రం ఒక మాట అనగానే మనం ఏం చేస్తాము? కృంగిపోతాం. అలా కృంగిపోకూడదు. ఇలాగ పేతురుని ఎలాగైతే చుట్టుపక్కల గాలిని చూసి భయపడ్డాడో, ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో కింద కనిగిపోవడం స్టార్ట్ చేశాడు. అది దేవుణ్ణి చూసినంతసేపు ఏమైంది? ఆ లోకంలో నడిచాడు. అప్పుడు లేదా శ్రమలు ఇవ్వా? అప్పుడు గాలి లేదా? గాలి ఉందా లేదా? అలలు ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి. దేవుణ్ణి చూసినప్పుడు వాటన్నిటిని మర్చిపోయాడు. ఆయన ఒక మాట చెప్పంగానే చాలు ఆయన కళ్ళల్లో చూస్తూ వెళ్ళిపోయాడు. అంతే. చుట్టుపక్కల గాలి ఉన్నాయి, అలలు ఉన్నాయి, సముద్రంలో ఇంకా తుఫాన్ రేగినట్టు అన్ని ఉన్నప్పటికీ భయపడలేదు. ఎందుకు? ఎదురుగా నా దేవుడు ఉన్నాడు. అంతే. ఆయన్ని చూస్తే చాలు, ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతాం. శ్రమలైనా సరే. ఎప్పుడైతే పేతురు పక్కన గాలిని చూసి భయపడ్డాడు, సముద్రాన్ని చూసి భయపడ్డాడు, మునిగిపోతా సాగాడు. అంటే దీనిలో మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవుణ్ణి చూస్తూ గనక మన ప్రయాణం ముందుకు సాగించినట్లయితే చుట్టుపక్కల ఎన్ని ఉన్నా కానీ మనల్ని ఏం చేయలేవు. అది దేవుణ్ణి చూడకుండా మనం పక్క వాటి మీద చూసామనుకో, ఆ శ్రమ మీద దృష్టి ఉంచామనుకో, అప్పుడు మనం భయపడుతూనే ఉంటాం, మునిగిపోతానికి సిద్ధంగా ఉంటాం, అధైర్యంగా ఉంటాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు భయపడవలసిన అవసరం లేదు, కానీ నా వైపు చూస్తే చాలు. నా వైపు చూడండి, ఎన్నైనా సరే నేను నీకు సహాయం చేస్తాను. మనం వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, అమ్మ యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు ఆదరణ వచ్చింది, అప్పులు తీరిపోతే నేను ఎప్పుడు చెప్పమాకండి. ఆదరణ కలిగిస్తాడు. తీరిపోతాయి, కరెక్టే. ఎట్లా తీరిపోతాయి అంటారు? ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్ అమ్మ యేసుక్రీస్తు నమ్ముకోగానే అప్పులు తీరిపోతాయి మనకు వస్తారు, నమ్ముకుంటారు. వాళ్ళకి ఏమైపోవాలి? ఇన్స్టాంట్ గా జరిగిపోవాలి. ఏంటి? 6 నెలల్లో 6 లక్షల అప్పు తీరిపోతాయి అంటే దేవుడి పైనుంచి ఏమన్నా ఇదిగోనమ్మా అని చెప్పి ఎన్ని ఇస్తాడా? బంగారం ఇస్తాడా? లేదు. అట్లా కాదు, మెల్లమెల్లంగా ఆదరణ కలిగిస్తాడు ఆయన. అంటే వాటిల్లో నుంచి నీకు తగిన ఫలితాన్ని, కష్టార్జితాన్ని దీవిస్తాడు. నువ్వేం లేకుండా నా దేవుడు 6 నెలల్లో తీర్చేస్తానని కూర్చున్నావు అనుకో, ఏమైనా వచ్చిందా? ఏదైనా సరే మనం చేసే ప్రయత్నం అనేది దేవుని ఆశీర్వదిస్తాడు. అది అప్పులు తీరిపోవడం అంటే కూర్చోగానే ఎవరో ఒక 6 లక్షలు ఇస్తాడు, 7 లక్షలు ఇస్తాడని ఎదురు చూడటం కాదు. నువ్వు ఏదైతే ఇదివరకు నువ్వు కష్టపడ్డావు, వాటికి ఏంటంటే ఫలితం లేదు. పంట వేసావు, 100 బస్తాలు పంటాల్సింది 20 బస్తాలే పడింది. ఎప్పుడైతే ఆయన అంగీకరించున్నావో, ఆయన తెలుసుకున్నావో, నీకు ఆదరణ ఇస్తాడు.
అప్పుడు 100 బస్తాలు పండింది, 100 బస్తాలు పండింది. అంటే ఏంటి? నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు అంతే. అప్పుడు నువ్వేమవుతావు? మెల్లమెల్లంగా ఎదుగుతా ఉంటావు, అభివృద్ధి పడతా ఉంటావు. ఒకేసారి వచ్చి పడవు. ఎవరి వైపు చూస్తే? దేవుని వైపు చూస్తే. ఇక్కడ కూడా అదే కదా, దేవుని వైపు చూశాడు కాబట్టే కొంచెం దూరం నడిచాడు పేతురు. ఎప్పుడైతే పక్కన వాడిని చూసి భయపడ్డాడో కిందకి మునిగిపోవటం సాగాడు, మునిగిపోతూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడితో చూసాం మనం. ఆయన మన జీవితంలో ఎన్నో చేశాడు. అయినా కానీ ఇంకొక సమస్య వచ్చిందంటే మనం భయపడుతూనే ఉంటున్నాం వీళ్ళలాగా. ఈ శిష్యులు చూడండి, ఈ శిష్యులు అద్భుతాలు చూడలేదో? చూసారా? చూశారు. కానాను పెళ్లి విందులో నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు దేవుడు. ఎన్ని అద్భుతాలు చూసినప్పటికీ ఇంకా భయపడుతూనే ఉన్నారు. చూడండి వీళ్ళు. మనం కూడా మన జీవితంలో ఎన్నో దేవుడు అద్భుతాలు చేశాడు, చూసాం కూడా మనం. ఎన్ని సాక్ష్యాలు చెప్పా? ఎలాగా? విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకున్న దేవుడు నాకు స్వస్థపరిచాడు అని సాక్ష్యం చెప్పలేదా? కొంచెం పెద్ద శ్రమ వచ్చిందంటే ఇంకంతే, దేవుడు ఎక్కడ ఉన్నాడు అసలుకి అనే ఆలోచన మనం కలిగి ఉన్నావా? అలాంటి ఆలోచన మనం కలిగి ఉండి ఇప్పుడే తీసేయండి అది. ఎందుకంటే దేవుడు ఎందుకు ఆ శ్రమను మీకు అనుమతించాడో తెలుసా? ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? మీరు బలవంతులు కాబట్టి ఆ శ్రమ మీకు అనుగ్రహిస్తాడు. విజయ్ ఉన్నాడు, ఈ విజయం తీసుకెళ్ళి ప్రభాకరే విజయ ప్రభాకర్ కదా, ఆ ప్రభాకర్. ఈ ప్రభాకర్ని ఆ పెద్ద రాయి ఉంది, ఆ రాయి మోయమంటే మోస్తాడా? చూడండి అంటారు. ఈ ప్రభాకర్ని ఆ పెద్ద రాయి మోయమంటే మోస్తాడా? బాను నీళ్ళు మోయమంటే ఎందుకు? ఈయనకి బలం లేదు, ఈయనకి బలం ఉంది. అది చిన్నపిల్లాడినా, ఈయనేమో పెద్ద పిల్లాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఇంకా బలంగా చెయ్యాలని చెప్పి నీకు తగినంత శ్రమే ఇస్తాడు, అనుమతిస్తాడు. ఎక్కువ శ్రమ ఇవ్వడం, అర్థమైందా? నీకు తగినంత శ్రమే ఇస్తాడు. ఆ శ్రమలో నువ్వేం చేస్తావు తెలుసా? దేవునికి మొరపెడతావు, ప్రార్థన చేస్తావు. చూడండి, కావాలంటే మీరు శ్రమ ఉన్నప్పుడు, శ్రమ లేనప్పుడు మీరే డిఫరెన్స్ చూసుకోండి, తేడాను చూడండి. శ్రమ లేనప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేస్తామేమో, 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం. శ్రమ ఉన్నప్పుడు గంటలు గంటలు ప్రార్థన. అప్పుడు నీ ఆత్మీయ స్థితి పెరిగిద్దా పెరగదా? 3 రోజులు వరుసగా ఉపవాసం ఉండండి, ఉపవాసం ప్రార్థనలోనే కూర్చోండి. 4వ రోజు అలాగే కూర్చోవాలనిపించింది, 5వ రోజు అలాగే కూర్చోవాలనిపించింది. ఎందుకు? నువ్వు దేవుడితో గడుపుతున్నావు కాబట్టి మిగతా సమయం కూడా దేవుడితో గడపాలనే ఆలోచన నీకు వచ్చింది, ఆశ వచ్చింది నీకు. ఒకరోజు ఉపవాసం ఉండలేదు, ఆ తర్వాత రోజు కూడా ఉపవాసం ఉండటానికి మనసు రాదు. ఒకరోజు ప్రార్థన చేయలేదు, తర్వాత రోజు ప్రార్థన చేయటానికి మనసు రాదు. ఏదో ఒకటి ఆటంకం మనకు కలుగుతూ ఉంటుంది, ఏదో ఒక ఆటంకం. అప్పుడు నీ అవిధేయత వలన శ్రమ అనేది వచ్చేసింది. ఆ శ్రమ రావటం మనకు మంచిదే, అంతా నా మేలుకే అన్నట్టు, అంతా నా మంచికే. నేను ఇంకా ఆత్మీయంగా బలపడుతూ ఉంటాను. దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? శ్రమ నాకు మేలాయనే అంటాడు. ఎందుకు? నేను పాపంలో పడ్డాను రా, పాపంలో ఎప్పుడైతే శ్రమ వచ్చిందో నేనేం చేశాను? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకెళ్ళిపోయి దేవుడు ఒక దెబ్బ కొట్టంగానే వచ్చి మళ్ళీ నేను సన్నిధిలోకి వచ్చేసాను. అందుకని నాకు శ్రమ నాకు మేలాయనే అంటూ ఉన్నాడు. ఎవరైనా శ్రమ వస్తే మేలు అంటారండి? సుఖం వస్తే అబ్బా సుఖం వస్తే ఎంత బాగుందో అంటాడు. అదే శ్రమ వచ్చింది అనుకోండి, చెప్పండి ఏమంటారు? ఈ పాడు శ్రమ నాకే రావాలా, ఇంతమంది ఉన్నారు లోకంలో అనుకుంటాం అనుకోవా? శ్రమ నీకే ఎందుకు వస్తుందో తెలుసా? ఇది ఇంకా బలపరచడానికే. కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ గారు. కలెక్టర్ ఎక్కువ శ్రమ పడ్డాడా? ఆయన కింద ప్యూన్ ఉంటాడు, ప్యూన్ ఎక్కువ శ్రమ పడ్డాడా? ఎవరు ఎక్కువ కష్టపడి చదివారు? ఎక్కువ శ్రమ ఎవరు పడ్డారు? ఎందుకు? పెద్ద పోస్ట్ కదా, పెద్ద పోస్ట్. మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, చివరికి బాగా కష్టపడాలి. కష్టపడితేనే, అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. గడిపితే అప్పుడు ఏమయ్యాడు? కలెక్టరేట్. అప్పుడు మీరేమంటారు ఆయన్ని? సార్ ఈ కొంచెం పని చేయండి సార్, ఈ కొంచెం పని చేయండి సార్ అంటారు. అది ప్యూన్ అవడానికి ఏం రాయాలి? ఎగ్జామ్స్ ఏమైనా రాయాలా? ఏమి లేదు, ఏదో ఒక ఇస్తాడు, లంచం ఇస్తే అయిపోతే కూర్చుంటాడు, ప్యూన్ గా ఉంటాడు. అప్పుడు మీరు ప్యూన్ గారు అంటారా? అరే ప్యూన్ ఫస్ట్ సార్ అంటారు. ఎందుకంటారా సార్ అంటారు? ప్యూన్ ఎట్రా ఈ వాటర్ అదే అంటాం, అంతేనా? లేకపోతే పేరు పెట్టి పిలుస్తాం. మరి కలెక్టర్ గారిని ఏమంటే కలెక్టర్ గారు లేకపోతే సార్ అని పిలుస్తాం.
అతను ఆ పొజిషన్ రావటానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు చెప్పండి. ఎంత కష్టపడి చదివాడు. శ్రమ రాక ఉచితంగా వెళ్ళిపోయాడా? అదే విధంగా దేవుడు మిమ్మల్ని కలెక్టర్ చేయాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని కలెక్టర్ చేయాలని చెప్పి మీరు ఇంకా ఎదగాలి దేవుళ్ళు అని చెప్పి శ్రమని దేవుడు ఏం చేస్తున్నాడు? అనుమతిస్తూ ఉన్నాడు. నాకు ఈ శ్రమ వద్దు పాడు వద్దు అన్నాడు అనుకోండి, మన జీవితం అక్కడితో ఎండ్ అయిపోతుంది. మీకు ఎక్కడితో ఎండ్ అవ్వటం కావాలా? ఇంకా దేవుళ్ళు ఎదగాల, ఇంకా దేవుళ్ళు ఎదగాలి, ఇంకా దేవుడు ఆత్మీయ స్థితిలో ఇంకా ఇంకా ఎదగాలి. పైకి మాత్రం 5 సంవత్సరాలు నేను దేవుడు తెలుసుకున్నాను, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటున్నాం కానీ దేవుళ్ళలో ఉన్న లోతైన మర్మం ఎక్కడుంది? జ్ఞానం ఎక్కడుంది? ఈ శిష్యులు నాకు తెలిసి దేవుణ్ణి తెలుసుకుని 1 సంవత్సరం అయ్యుండిద్దేమో, అంటే ఈ సంఘటన జరిగే వరకు ఎన్ని అద్భుతాలు చూసుంటారు వాళ్ళు. అయినా కానీ ఇంకా కొత్తగానే ఉంటే ఎలా ఉంది చెప్పండి? ఇంకా కొత్తగానే ఉందంటే వీళ్ళు అదే ఇంకా కొత్తగా ఉండి ప్రభువా ప్రభువా అంటున్నాడు. అంటే పక్కన చూడటం ఎందుకు? నువ్వు ఏదొచ్చినా సరే ఇప్పుడు నుండి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళిపోండి అంతే. మనం ప్రార్థన చేసుకుంటాం లేదా? ఏదైనా సరే ప్రార్థన చేసుకుంటాం. ఒక గేదె తప్పిపోయింది, ఏం చేయాలి మనం? మీరు ప్రార్థన చేసుకున్నారు, ఇక్కడ జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. ప్రార్థన చేస్తున్నారు, అది వచ్చిందా రాలేదా? ప్రార్థన ఏదైనా సరేనండి. అమ్మో దేవుడు ఇది అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో, దేవుడు ఇది అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో అని భయం మనకు ఉందనుకోండి, అడగలేం. మీరు చిన్నపిల్లలకి ఏం చెప్తారు? అమ్మా నేను నీ తల్లిని కాదమ్మా, ఫ్రెండ్ని, నీకు ఏది కావాలన్నా నన్ను అడుగమ్మా అంటావు. స్కూల్లో ఏదన్నా జరిగినా కానీ, ఆడపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, స్కూల్లో ఏమన్నా జరిగినా కానీ నాకు చెప్పమ్మా అంటావు. దేవుడికి కూడా అలాగే ప్రతి ఒక్కటి మనం చెప్పాలి. ఏదైనా అడగొచ్చు దేవుణ్ణి, అలా అని చెప్పి కోట్లు అడగమాకండి. అర్థమైంది? ప్రభు నన్ను కోటీసుని చేయనమాకండి. నీకు ఆ స్తోమత ఉంటే దేవుడే చేస్తాడు, నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అంటే ఏంటంటే మనం ఫస్ట్లో క్రీస్తు లేడు మనలో, తర్వాత క్రీస్తుని చూసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్రీస్తుని ఆహ్వానిస్తున్నాం. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతన్ని చెప్పాను. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? కింద మునిగిపోతా ఉంటే సత్యసత్యుడు పో ఈడు ఎరా నువ్వు నా వైపు చూసి ఈ నత్వాలు చూసి నువ్వేం చేసావు? భయపడుతున్నావు నువ్వు అని చెప్పి మునిగిపోతే పోరా అన్నాడా? ఏమన్నాడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? నువ్వు ఇప్పటి వరకు నాతో బాగానే నడిచావు, ఇప్పటి వరకు నాతో బాగానే ఉన్నావు, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నాతో మంచిగానే ఉన్నావు, నన్ను చూసే తెలుసుకున్నావు. ఇప్పుడు ఏదో ఒక చిన్న దీనికన్నా ఇంకొంచెం పెద్ద శ్రమ రాగా నువ్వు భయపడతావు ఎందుకురా? దీనికన్నా ఇంత పెద్ద శ్రమ రాగా భయపడాల్సిన అవసరం లేదు, భయపడద్దు. అల్ప విశ్వాసం లాగా మనం ఉండకూడదు అంటున్నాడు. అల్ప విశ్వాసి, మనం ప్రార్థన చేస్తున్నాం అది నాకు కావాలి అని చెప్పి, అయినప్పటికీ మనం సందేహపడుతున్నాము. సందేహపడినప్పుడు ఏమైంది? అది జరిగిద్దా? జరగదు. సందేహపడవలసిన నువ్వు అవసరం లేదు. అల్ప విశ్వాసలా ఉండొద్దు, కానీ నిజమైన విశ్వాసిలాగా మనం ఉండాలి. ఇదే పేతురు ఇక్కడ అల్ప విశ్వాసి. ఎప్పుడైతే ఆత్మను పొందుకున్న తర్వాత విశ్వాసి, మనం కూడా ఇలాగే ఉన్నాం. ఇప్పుడు పేతురుని అనాల్సిన మళ్ళీ ఇది పేతురు స్థానం మందా కదా? మనం కూడా సందేహిస్తా ఉన్నావా లేదా? మనం కూడా అవిధేయతలకు ఉన్నావా లేదా? అన్నీ మనకున్నాయి. అయినప్పటికీ దేవుడు మాత్రం ఏమంటున్నా అంటే నువ్వేం భయపడవలసిన అవసరమే లేదు, సందేహపడద్దు నువ్వు, నేను నీకు తోడై ఉన్నాను, నేను కాపాడుతాను, ఆ శ్రమ నుంచి నిన్నేం చేస్తాను? నేను తప్పిస్తాను, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే చూడండి మా ఫ్రెండ్ ఏం చేస్తాడంటే అమెరికా వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు కూడా ఏంటంటే దేవుడిని నమ్ముకున్నాడు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నమ్ముకోలేదు. వాడు ఇక్కడ ఉంటే మళ్ళీ నన్ను ఏదో చేస్తానని, అంటే విగ్రహ సంబంధమైన పూజలు చేపిస్తానని చెప్పి అతను ఏం చేస్తాడు, అమెరికా అయితే ఏముండదు కదా, అమెరికా వెళ్దామని ప్రయత్నం చేశాడు. ఫస్ట్లో హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ అయ్యాడు, రాలా. తర్వాత తెల్లారే వాడికి అర్థమైపోయిందంట, మెసేజ్ వచ్చే ముందే నీకు ఇది రాదు కానీ వేరేది ఏమైనా ట్రై చేసుకో అని మనసు ప్రేరేపణ వచ్చింది. చూసిన తర్వాత రాలేదు. ప్రభువా రాపోతే ఏంటయ్యా అని భయపడ్డాడు. అంటే అమెరికా వెళ్తానికి ఐఎల్స్ అని ఒకటి ఉంటుంది, అది రాశాడు, రాలేదు. ఆ తర్వాత ఏదో
ఇంకో ఐఎల్స్ కాకుండా ఇంకోటి ఏదో అప్పుడు దాకా తెలియదు వాడికి, అది తెలిసిన తర్వాత ప్రభువా ఇదన్నా నాకు సహాయం చేయండి అంటే అది రాసాడు, అది వచ్చిన తర్వాత వీసా ఇంటర్వ్యూ అని ఒకటి ఉంటుంది. ఈ హైదరాబాద్ లోనే జరిగింది అది. లోపలికి వెళ్ళాడు, వాడు వెళ్ళాను, నేను బయట నుంచి ఉన్నాను, వాడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఛాంబర్స్ లాగా ఉంటాయి. అంటే ఎలాగంటే ఇక్కడ ఒకటి మీరు మీ సేవాకి వెళ్తారనుకోండి, అది బ్యాంక్కి వెళ్ళాను అనుకోండి, ఏ ఛాంబర్కి అట్లా ఉండేది కదా, అలా ఉన్నాయి. అలా ఉంటే ఒకటి ఫస్ట్ లో, సెకండ్, థర్డ్ వాళ్ళకి స్లిప్లు ఇస్తారు, వెళ్తారు. తర్వాత ఒక ఛాంబర్లో అయితే వాడు ఎవరు వెళ్ళినా సరే రిజెక్ట్ చేసేస్తున్నా అంట. ఎవరు వెళ్ళినా సరే క్యాన్సిల్, వెనక్కి అందరూ వెళ్ళిపోతున్నారంట. వీడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అంటే ఏది ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళాలి. కానీ వీడు ఉండేటప్పుడు అన్నీ ఫిల్ అయిపోయినాయి. వీళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ రిజెక్ట్ అయిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకోసారి ట్రై చేసుకోండి. తర్వాత ఈడే ఏం చేయాలో తెలియదు. కానీ మనసులో మాత్రం ఏమని వస్తుంది తెలుసా, నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కొలను, అపాయం నీ అంతకు రాదు అని స్వరం వాడి హృదయంలో వినిపిస్తుందంట. అక్కడికి వెళ్ళాల్సినాడు డైవర్టే వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఈజీగా జరిగింది, సక్సెస్ అయింది, వీసా గ్రాంటెడ్ అన్నాడు. మళ్ళా ఆనందంతో వస్తున్నాడు. ఏంట్రా అంటే వీసా సక్సెస్ అయిందిరా అని వాడే చెప్పాడు. నాకు ఇలా నా మనసులో అనిపించిందిరా, దేవుడు నిజంగా నా గొప్ప కార్యం, అక్కడికి వెళ్ళాల్సిన వాడిని నేను, కానీ అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయాను, దేవుడే నాకు సహాయం చేశాడు అని చెప్పి. అంటే వాడు భయపడ్డాడు, కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు, చెయ్యి విడిచిపెట్టలేదు. తన వాక్యంతో ఏం చేశాడు, ధైర్యపరిచాడు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో కూడా ఏం చేస్తే తెలుసు, మనకు వచ్చిన ఏదైనా సరే శ్రమలు కానీ, ఏదైనా సరే అవమానాలు కానీ, దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, వాక్యంతో ఆదరిస్తాడు. భయపడవలసిన అవసరం లేదంటాడు. ఇలా మనం అల్ప విశ్వాసంగా ఉన్నా కానీ భయపడొద్దు అని ముందుగానే మనకు చెప్తాడు. అంటే మనం ఏం చేయాలంటే సందేహించకుండా ఆయన నాకు ఇస్తాడు అనేది ముందుకెళ్ళిపోవాలంతే. అది జ్ఞాపకం ఉంచు. తర్వాత వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగెను. ఎవరు దోణి ఎక్కారండి? పేతురు ఒక్కడేనా? యేసు క్రీస్తు వారు కూడా దోణి ఎక్కగానే ఏమనుంది అక్కడ, గాలి అనిగెను. అంటే యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే పడవలో అడుగు పెట్టారో గాలి మొత్తం ఏమైపోయింది, ఆగిపోయింది. ఈ విధంగా ఒక శ్రమలో అలా వచ్చినా సరే దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిటిని దేవుడే అనుమతి, పూర్తిగా ఆగిపోతాయని నేను అన్నాను. ఎందుకంటే పూర్తిగా ఆగిపోతాయని అన్నాను. ఇంకొక చోట దేవుడు ఉన్నా కానీ శ్రమలు వచ్చినాయి. క్రీస్తు ఉన్న పడవలో, రెండో దాంట్లో క్రీస్తు లేని పడవలో ఇక్కడ శ్రమలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆ గాలి మొత్తం అణిగిపోయింది. ఇంకొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ఉన్నా కానీ శ్రమలు అనేవి మనకే కనబడుతూ ఉంటాయి. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఉన్నా కానీ శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల నుండి మనకేమొచ్చింది, ధైర్యం వచ్చింది. మనల్ని దేవుడు ఇంకా బలవంతుడుగా చేయటానికే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని వాడుకుంటాడు. నేనైతే ఇంత దూరం ట్రావెల్ చేయలేనండి. నేనైతే ఇంత దూరం 120 ఎన్ని కిలోమీటర్లు, 130 కిలోమీటర్లు, 260 కిలోమీటర్లు రానుబోను. అసలుకి ఇంతవరకు నేను నాకు ట్రావెలింగ్ అంటే నచ్చదు. అంటే ఏంటంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయలేను. కొంచెం సేపు ప్రయాణం చేసినా అలసిపోతా. ఒక 40 కిలోమీటర్ల చేసినా కానీ ఇంటికి వచ్చి పడిపోతా అబ్బా అని చెప్పి. కానీ దేవుడు మెల్లమెల్లంగా ఇక్కడ దాకా ఎట్లా తీసుకొచ్చాడు నన్ను. అంటే ఎంత ప్రయాణం నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు అలసటే ఉండదు. జస్ట్ ఒక 10 నిమిషాలు అట్లా పడుకుంటాను, మళ్ళీ నాకు 6:30కే యవనస్తులు పడుకుంటుంది, వెళ్ళిపోతాను. అంటే దేవుడు అట్లా నడిపించాడు. 3 రోజులు నేను ఎక్కడ ఉంటాం అంటే ఇలా సువార్త పనిలో తిరగటం. కానీ మొన్న సువార్త పనిలో అంతగా మనం తిరిగాం కదా, నాకు ఇదే బాగుంది అనిపించింది. అంటే ఏంటంటే దేవుడు ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు ప్రతి ఒక్కటి. ఇది శ్రమ అనుకోకూడదు. అంటే ఎందుకు మనల్ని ఇంకా గట్టిగా మార్చడానికే కదా శ్రమను అనుమతించేది. ఎప్పుడు గట్టిగా అవుతావు, ఎప్పుడు జ్ఞానవంతులుగా అవుతావు అంటే శ్రమ వస్తేనే. అప్పుడే కొత్తగా పెళ్ళైంది ఒక ఆమెకి ఇంట్లో గారాభంగా చూసుకున్నారు, కాళ్ళు కూడా కింద పెట్టలేకుండా అంతగా చూసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే అనుకునిద్దిగా, అని అత్త ఊరుకునిద్ది ఏంది, తొక్క తీసిద్ది కదా. అత్త ఏం చేసిద్ది, ఆ పని చేయి, ఈ పని చేయి అనేది. సరే కొంచెం స్ట్రాంగ్ అయింది. మొగుడు కూడా బాగా సంపాదిస్తుంటే అట్లాగే ఉండేది. ఎప్పుడైతే సంపాదన ఆగిపోద్దో
అప్పుడు ఏమొస్తాయి? శ్రమ వస్తాయి. ఈవేం చేసింది? ఇంట్లో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఒకవేళ కనుక నేను చెబితే మా ఆయన పరువు పోయింది. ఆయన ఎంత తీసుకొచ్చినా సరే, పిడికిడి తీసుకొచ్చినా, ఇంత అన్నం తీసుకొచ్చినా, 100 రూపాయలు 200 తీసుకొచ్చినా సరే, నేను మాత్రం అలాగే దాంతోనే సర్దుకుంటాను, కానీ మా అమ్మ వాళ్ళకి చెప్పను, మా అత్త వాళ్ళకి చెప్పను అని చెప్పి ఆమె ఎంత పొదువుగా ఖర్చు పెట్టేది. అది జ్ఞానం కాదా? దేనివల్ల వచ్చింది ఆ జ్ఞానం? శ్రమ వల్ల వచ్చింది. శ్రమ దేవుడు అనుమతించడం వల్ల ఆ జ్ఞానం వచ్చింది. అంతేనా? అప్పుడంటే తండ్రి విలువ, తండ్రి ఇస్తా ఉంటాడు, అమ్మేస్తా ఉండేది, 200 300 హెచ్చలు ఖర్చు పెట్టేది. ఇప్పుడు ఆ 200 తన జీవిత ఆధారం అని తెలిసినప్పుడు ఏమైంది? ఎలా ఖర్చు పెట్టాలో తెలిసింది. దాన్ని మనం మంచి అనుకున్నావా, చెడు అనుకున్నావా? మంచే చెడా? మరి దేవుడు మనకిచ్చే శ్రమలు మంచివా చెడువా? ఎందుకంటే మనం ఎదగటానికి మాత్రమేనండి ఇదంతా. మనం దేవుళ్ళు ఆత్మీయ స్థితిలో బలపడటానికి మాత్రమే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మీకు ఒళ్ళంతా వేడిగా ఉంది, అసలుకి టాబ్లెట్లు కూడా వేసుకున్నా తగ్గట్లేదు. ప్రభువా నా ప్రార్థన ఆలకించి నన్ను స్వస్థపరిచి ఒక్క ప్రార్థన చేసినప్పుడు తెల్లారు స్వస్థపడ్డారు అనుకోండి, ఆనందం ఎట్లా ఉండిద్ది? ప్రభువా నిజంగా నా ప్రార్థన కూడా నువ్వు ఆలకించావయ్యా అని ఎంత ఆనందం ఉండిద్ది మనకి. అంటే దేవుడు అక్కడ నీకేం నేర్పించాడు? పిచ్చిదానా, ఏరే వాళ్ళతో ప్రార్థన చేసుకోవటం కాదు, నీ ప్రార్థన కూడా నేను వింటాను, ఆలకిస్తాను అని మనకు అది నేర్పించాడు. నేర్పించలేదా? అలా నేర్పిలేదు అనుకో ఏం చేస్తా? పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే, ఇదిగో ఈ కొబ్బరి నూనె చేసి ప్రార్థన చేయండి, నేను రాసుకుంటాను. అంతేనా? ఆ శ్రమ వచ్చింది కాబట్టి, వాళ్ళు ఎంత చేసినా ప్రార్థన నీకు తగ్గపోవటం లేదు కాబట్టి, నీ అంత నువ్వే చేసుకున్నావు కాబట్టి నీకు తగ్గింది. ఇక్కడ నుంచి నువ్వు ఎవరి మీద ఆధారపడతా? దేవుని మీద ఆధారపడదు, నీ ప్రార్థన మీద ఆధారపడదు. నా ప్రార్థన దేవుడు నన్ను ఆలకిస్తున్నాడు కాబట్టి నేను కూడా ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. నేను కూడా ప్రార్థన చేస్తాను. ఆ శ్రమ మంచిదే. అందుకని యేసుక్రీస్తు ఉన్నా కానీ శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు దేనికోసం అంటే మనల్ని జ్ఞానవంతులుగా చేయటానికి, మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి మాత్రమే. తర్వాత అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. అప్పుడు వాళ్ళందరూ అరే నిజంగా పిచ్చోళ్ళ ఇల్లు చూడండి, ఎన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఉన్నారు, ఇదంతా జరిగి 1 సంవత్సరం అయింది అనుకోండి, అన్ని అద్భుతాలు చేసినా కానీ ఎవరు చేస్తారండి అద్భుతాలు? మనిషి చేస్తాడా? మనం చేయగలం మనిషి? ఇప్పుడు మనం గాలి అణుగు అంటే అణిగిద్దా? అణిగిద్దండి? వర్షమా రా అనగానే అణిగిద్దా? వస్తుందా వర్షం? మనం మామూలు మనుషులు. దేవుడు గాలిని అన్నిటిని గద్దించి నేల మీద నడిచాడు దేవుడు. మనం నేల మీద నడుస్తామా? భూమి మీద అయితే నడుస్తాం. నేల మీద నడవడం అంటే నీళ్ళలో కాళ్ళు ఎత్తి ఏం వెళ్ళిపోతాయి? కాళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. మరి ఆయన నేల మీద ఎట్లా నడిచాడు అంటారు? ఆయన దేవుడు కాబట్టి నడిచాడు. మనుషులు నడవగలమా? దేవుడు నేల మీద నడిచిన దేవుడు మన శ్రమల్లోంచి మనల్ని తప్పిస్తాడు. అందుకని క్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవాలి. ఫస్ట్ క్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు మనం చేర్చుకుంటేనే మన సర్వే అవుతాం. మరి నీలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు లేకపోతే ఈ పడవలో అంత అల్లకొల్లోలం అయిపోయింది. ఎప్పుడైతే క్రీస్తు ఎంటర్ అయ్యాడో కరెక్ట్గా అన్నిటికీ ఏంటంటే ఎలా ఉందంటే అన్ని సద్దుమణిగాయని. క్రీస్తు లేనప్పుడు పడవంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎప్పుడైతే క్రీస్తు ఎంటర్ అయ్యాడో వాటన్నిటిని ఏం చేశాడు? అవన్నీ సద్దుమణిగిపోయింది. మన జీవితంలో కూడా అంతే. క్రీస్తు లేకపోతే మన జీవితం శూన్యమే. యేసు క్రీస్తు లేకపోతే మన జీవితం సున్నా. ఆయన వచ్చాడు కాబట్టే మనకు ఒక లక్ష్యం, ఒక గురి ఏర్పడింది. వచ్చాడు కాబట్టే. మరి మీ హృదయంలో క్రీస్తుని చేర్చుకున్నారా? మీ పడవలో దేవుడికి స్థానం ఉందా? మీ పడవలో గనక దేవునికి స్థానం ఉంటే మీ సమస్యలన్నింటినీ సొద్దుమణిగినట్టే. సమస్యలే కాదు, ఏదైనా సరే ఆయన చేయగల సమర్థుడు. అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి ప్రతి ఒక్కటి సాధ్యమే. మనుషులకు అసాధ్యం, దేవునికి అసాధ్యమా? ప్రతి ఒక్కటి దేవునికి సాధ్యమే. ఇంతవరకు
ఇన్ని సంవత్సరాలలో ఏ వ్యక్తి అయినా సరే నేల మీద నడిచిన దాఖలాలు ఉన్నాయా అంటే ఎవడికి లేవు. ఎవరు నడవలేరు. ఏదో ఒక మ్యూజిషియన్స్ నడిచారుగా అనుకుంటారు. ఆ మ్యూజిషియన్స్ కింద పెట్టుకుని దాని మీద నడుస్తూ ఉంటారు. తర్వాత క్లియర్గా జూమ్ చేసి చూస్తే అర్థమైంది యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే నేల మీద నడిచిన వాడు. అది ఎందుకో తెలుసా? ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి. చూడండి, నేల మీద నడవటం అంటే ఏంటంటే దేవుడు సృష్టించిన సముద్రం అది. అంతేనా? దేవుడు సృష్టించిన సముద్రం ఆయన మాట వింది. గాలి ఆగిపో అంటే ఆగిపోయింది, ఆయన మాట వింది. సమస్తం ఆయన మాట విన్నాడు. కానీ ఒక్కడు మాత్రం ఇంట్లా. ఎవరాళ్ళు? మనమే. మనం మాత్రం ఆయన మాట మాత్రం మనం ఇంట్లా. నన్ను చేర్చుకో అంటే సాకులు చెప్తా ఉన్నాం. మరి ఎలా ఉన్నారు మీరు ఆలోచించండి. మీ హృదయం మీ పడవలో నిజంగా క్రీస్తు ఉన్నాడా లేదా? క్రీస్తు లేని పడవ. అర్థమైందా ఇప్పుడు మీ అందరికీ? మరి నీ పడవలోకి దేవుణ్ణి స్వీకరిస్తున్నా, దేవుణ్ణి తీసుకొచ్చుకుంటున్నావా? ఆలోచించండి. దేవుణ్ణి తీసుకొచ్చుకోండి నీ పడవలో. నీ పడవలో గనక దేవుడు వస్తే సమస్తము ఆయన ఆధీనంలో ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. సమస్తం ఆయన ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడైతే ఆయన రాడో ఆయన ఆధీనంలో కాదు, నీ ఆధీనంలో ఉంటావు. ఎవరు ఆధీనంలో ఉంటాయి? అపవాది ఆధీనంలో ఉండి నిన్ను ఇంకా నలిపేస్తాడు. ఇప్పుడు చాలా మంది చూసారుగా ఆత్మహత్యల కారణం ఏంటి చెప్పండి? చాలా మంది చనిపోతున్నారు తెలుసా? 10th క్లాస్ ఫెయిల్ అయితే చాలు ఏమైంది? ఒక లెటర్ రాస్తున్నారు, పురుగుల ముంతా చచ్చిపోతున్నారు. ఏంద్రా అంటే సాతాను ఏం చేస్తుందో తెలుసా? హృదయంలో వాళ్ళ మైండ్లో ఏం చేసి తెలుసా? అరే నువ్వు ఫెయిల్ అయ్యావు, మీ ఇంట్లో వాళ్ళు పరిస్థితి ఎలా ఉండిద్దో తెలుసా? నేను కొడతారు, తిడతారు, నీ వల్ల అంత పరువంతా పోయింది అని చెప్పి నిన్ను అంటారు. నువ్వు ఇంకెందుకురా బతుకున్న వేస్ట్ రా అని మనసులో చెప్పంగానే వాడు ఏం చేస్తాడు? సూసైడ్. ఇప్పుడు ఎక్కువైపోయింది చూడండి మీరు కావాలి. సూసైడ్. కొంతమంది ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎంత ప్రెజర్ వచ్చినా సరే తట్టుకోగలరు. నిజంగా నమ్ముకుంటే. ఏది నామకార్థంగా కాదు, నామకార్థంగా నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానని కాదు, నిజంగా ఆయన మీద విశ్వాసం ఉంచి నిజమైన దేవుడు ఆయనే గ్రహించి నా సమస్యలన్నింటినీ ఆయన పరిష్కరిస్తాడని చెప్పినప్పుడు వాళ్ళు మాత్రం ధైర్యంగానే ఉంటారు, కానీ భయపడరు. దేవుడే చూసుకుంటాడు లేరా. ఏంది ఇదంతా? ఎంత ప్రెజర్ మన మీద పడినా కానీ ఆ ప్రెజర్ మనకు తగలదు. ఎందుకు? ఆయన ఉన్నాడు మధ్యలో. ఆయన మధ్యలో మనం ఉంటే ఆ ప్రెజర్ తగలేకుండా చేస్తున్నాడు మనకి. అలా కాకుండా నువ్వు పక్కెళ్ళాయి అన్నావు, ఆ ప్రెజర్ నీ మీద పడింది అనుకో, నువ్వు వెళ్ళి అంత దూరం పడతావు. అందుకనే మన పడవలోకి, మన జీవితంలోకి యేసుక్రీస్తును తీసుకొద్దాం. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు తీసుకొచ్చాం లేదా? తీసుకొచ్చినా కానీ మనం అల్ప విశ్వాసిలాగా మనం ఉన్నాం అనుకోండి, పేతురులాగా అల్ప విశ్వాసిలాగా మనం ఉన్నామంటే ఇంకా ఆయనకేం అధికారం ఇస్తున్నాం మనం? ఫస్ట్లో కొత్తగా యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు ఏది ఆ ధైర్యం ఎలా ఉండే చెప్పండి? దేవుడే చూసుకుంటాడు అంతే అన్న మీరు కొన్ని సంవత్సరాలు గడిచిపోయేసరికి ఎంత చిన్న సమస్య వచ్చినా భయపడతాం స్టార్ట్ అవుతారు. ఎందుకు అంటే అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు. అప్పుడు నీ జీవితంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఎవరు? వాళ్ళందరూ యేసుక్రీస్తుని తెలిసిన వాళ్ళు, శిష్యులు వాళ్ళందరూ వాళ్ళ జీవితంలోకి యేసుక్రీస్తుని స్వీకరించారు, యేసుక్రీస్తుని తీసుకొచ్చినా కానీ మళ్ళీ ఏం చేశారంటే శ్రమ రాగానే సందేహపడతా స్టార్ట్ చేశారు. అదేవిధంగా మనం కూడా ఫస్ట్లో ఉన్నంత ఇదిగా మధ్యలో ఉండట్లేదు. ఎందుకంటే మన శ్రమల వలన మనకు వస్తున్నాయేమో ఎన్నో. మన అప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. అప్పుడు కూడా ఏం చేసాం? మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాం. ఇప్పుడు శ్రమలు వచ్చినాయి కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచట్లేదు, భయపడుతున్నాం మనం. అందుకని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నేను మీ జీవితంలో ఉన్నాను, మీరు భయపడవలసిన అవసరం లేదు, అధైర్యపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, నిన్ను విరవను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, జడెక్కము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని యెహోషువకు చెప్పిన విధంగా దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు భయపడవలసిన అవసరం లేదు, నేను మీకున్నానుగా తోడు, ఇంకెందుకు భయం? ఎదురుగా పెద్ద కుక్క ఉంది, అది అందరిని కరిచిద్ది. వాడు ఒక్కటి వెళ్ళాను అనుకో, చిన్నపిల్లాడు, వాడు భయపడతాడు. అదే వాళ్ళ పక్కన నాలుంటే భయపడ్డాడు. ఎందుకు? మా నాన్న చూసుకుంటాడు లేరా అంటాడు. అంతేనా? చిన్న పిల్లని పైకి ఎగరేస్తారు, చూసారా వీడియో? పైకి ఎగరేస్తారు. ఆ పిల్ల నవ్విద్దా, ఇడిచిద్దా?
తండ్రి ఆడేస్తే ఆడేస్తే ఇట్లా ఎత్తుకుంటాడు కదా, అట్లా ఆ పాప ఏడిచిద్దా నవ్విద్దా? నవ్విద్ది. ఎందుకు నవ్విద్ది? తండ్రి పట్టుకుంటాడు అని ధైర్యం ఆ బిడ్డకు ఉంది, అంతేనా? అదే అక్కడ తండ్రి లేడు, పరిస్థితి ఏంది? ఏడిచిద్ది. అమ్మో ఏంట్రా బాబు అని చెప్పి. ఆ బుడ్డ పిల్లకే చూడండి ఎంత విశ్వాసం ఉందో ఎవరి మీద. నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, ఇలా పైకి ఇసిరేసినాక నా తండ్రి నన్ను పట్టుకుంటాడు, కింద పడనీయకుండా నన్ను కాపాడతాడు అని చెప్పి ఆ బిడ్డకే అంత విశ్వాసం ఉంటే, మరి మనం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, ఆయన మనల్ని ఎట్లా పైకి ఎగరేసినప్పుడు కింద పడే లోపు ప్రభు 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 పట్టుకో అంటాం, పట్టుకుంటున్నా కాపాడు కాపాడు కాపాడు, ఎట్లాగా అట్లాగా. అట్లా అంటే ఎట్లా? ఇప్పుడు చెప్తున్నాడు స్పష్టంగా, నేను నీకు తోడుగా ఉన్నానమ్మా, భయపడొద్దు భయపడొద్దు అని చెప్పినా కానీ మనం భయపడుతున్నాం అనుకోని మన పరిస్థితి మనం ఇంకా అల్పయ శ్వాసంగానే ఉన్నట్టు. నా జీవితంలో ఎన్నో వచ్చినాయి, అయినప్పటికీ దేవుడి మీద భారం వేసి ఉంచాం. కొన్నిసార్లు భయపడినా కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి ముందుకెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి జీవితంలో. దేవుడు మాత్రం ఎప్పుడు నా చేయి నన్ను విడిచిపెట్టలేదు, నా చేయి పట్టుకునే ఉన్నాడు. అందుకనే దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నా అంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏది వచ్చినా సరే, అలా ఎంత శ్రమ వచ్చినప్పటికీ నేను నీకు తోడే ఉన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.